పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల ప్రజల ఓట్లతోని ఎంపీగా గెలిచి ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్లో ప్రజా సమస్యలపైన కనిపించకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయము. అభం శుభం తెలియని పెద్దపల్లి పార్లమెంటు ప్రజల ఓట్లతోటి ఎంపీగా గెలిచిన కానుండి పెద్దపల్లి పార్లమెంట్లో అసలు కనీసం ప్రజలకు ఏ సమస్య ఉన్నది, ఏం చేస్తే ప్రజలు మరి బాగుంటారనే ఆలోచన అవగాహన లేని ఒక వ్యక్తిని ఈరోజు పెద్దపల్లిలో ఎంపీగా గెలిపిస్తే ప్రజల్ని మోసం చేయడం జరుగుతుంది. అభివృద్ధి చేసింది ఏం లేదు. పెద్దపల్లి పార్లమెంట్లో మొత్తం శూన్యము. అభివృద్ధి పేరిట మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెద్దపల్లి పార్లమెంట్లో ప్రజల్ని మోసం చేస్తూ మరి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి దగ్గర మరి నిక్కవీడుతూ గొప్పలు చెప్పుకుంటున్నారు. అసలు పెద్దపల్లి ఎక్కడేసిన గొంగడు అక్కడనే శూన్యం, అభివృద్ధి లేదు. ఇలాంటి ఎంపీని మరి పెద్దపల్లి పార్లమెంటుకు వస్తే ప్రజలే తరిమి కొట్టాలని కూడా ఈరోజు నేను పెద్దపల్లి పార్లమెంటు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. అసలు పెద్దపల్లిలో ఎంపీ ఉన్నాడా లేడా అనేది మరి ప్రజలు నిలదీసి అడుగుతున్నారు. ఇదంతా కుటుంబ పాలన కొనసాగుతుంది.